పేగుపైనే కత్తి పోటు అంటూ నా కూతురిని కష్టపడి చదివించాను, ఇప్పుడు మీరు వచ్చి పెళ్లి చేసుకుని తీసుకుపోతే నాకైతే ఏంటి, నాకు 40 లక్షలు ఇవ్వండి, నా కూతురి నెల జీతం కూడా నాకే ఇవ్వాలి, అప్పుడే పెళ్లికి ఒప్పుకుంటా అని వరుడు కుటుంబానికి తండ్రి షరతు పెట్టాడు. దీన్ని సొంత కూతుర్లే వ్యతిరేకించారు. ఆగ్రహానికి లోనైన తండ్రి పెళ్లి కావాల్సిన కూతురిని కత్తితో పొడిచాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహల్లి సమీపంలో విజయపురంలో ఉంటున్న నాగేంద్రకు 4 కూతుళ్ళు. రెండో కూతురు లక్ష్మీదుర్గ రాజనకుంటే ఎస్ఐవిటి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమెకు నెల కిందట ఒక సంబంధం కుదిరింది. వరుడు కుటుంబానికి నాగేంద్ర కొన్ని షరతులు పెట్టారు. తన కూతుర్ని చదివించడానికి లక్షలుగా తెలిపారు, ఖర్చు పెట్టినట్టు తెలిపారు. తనకి 40 లక్షలు నగదు ఇవ్వాలని, కూతురు జీతం తానే తీసుకుంటానని ప్రతిపాదించారు. దీనికి ఒప్పుకుంటేనే తన కూతుర్ని ఇస్తానని, లేదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో నాగేంద్రకు సొంత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఇట్లాంటి ఆంక్షలు పెడతారని మందరించారు. కూతుళ్ళందరూ తిరగబడ్డంతో నాగేంద్ర తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. నేపథ్యంలో విజయపురం నుంచి రోజు రాజనకుంటలోని కళాశాలకు వెళ్ళడం ఇబ్బందికరమని భావించిన లక్ష్మీదుర్గ బాగలూరులో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఉంటున్నారు. కూతురు ఇంటికి రాకపోవడంతో 25 నాగేంద్ర నేరుగా కాలేజీకి వెళ్లారు. ల్యాబ్లో ఉన్న కూతురు మీద కత్తితో దాడి చేశారు, విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన రాజు అనుకుంటే పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేశారు. లక్ష్మీదుర్గ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.